హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. మనం పెట్టే టెక్నాలజీ మరియు మ్యూజిక్ అన్ని రకాల వీడియోస్ అన్నీ పెడుతుంటామండి. ఇప్పుడు అప్పి ఆటోకి సంబంధించిన చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియో అయితే మధ్యలో బ్రేక్అవుట్ చేయకుండా, మధ్యలో ఆపేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరిచ్చే సబ్స్క్రిప్షన్ వల్లే నేను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తేగలనని కోరుకుంటూ, అంతేకాదు బెల్ ఐకాన్ కూడా, వీడియో కింద ఉండే బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. మీరు వెంటనే దాన్ని చూడొచ్చండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అప్పి ఆటో ఏందా? అప్పి ఆటో అందరికి తెలుసు కదా, నువ్వు చెప్పేది ఏందనుకుంటారా? అదేం కాదండి. అప్పి ఆటోలో మనకి ప్లాట్ఫామ్ ఎక్కువగా చాలామంది బాధపడేది దీని గురించే. ఫ్రంట్ ప్లాట్ఫామ్, సెంటర్ ప్లాట్ఫాము అండ్ ఫ్రంట్ ప్లాట్ఫామ్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది. తర్వాత థర్డ్ వన్ ఈజ్ వెనక బ్యాక్ బాడీ అంత తొందరగా అయితే డ్యామేజ్కి రాదండి. సెంటర్ వాటర్ దేన్నైనా ఐరన్ మెటీరియల్ని కానీ, మామూలుగా జింక్ రేకులను కానీ వాటిని ఎక్కువగా తడిచిందంటే తినేసే అవకాశం ఉందండి. వాటర్కి అంత పవర్ ఉందండి. వాటర్ హైడ్రోజన్ కాబట్టి తినేస్తుంది. సో కాబట్టి ఏంటంటే అట్లాంటప్పుడు ఫ్రంట్ ప్లాట్ఫామ్ కనుక పూర్తిగా కానీ డ్యామేజ్ అయిపోతే మనకు 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. అలా కాకుండా ఫ్రంట్ ప్లాట్ఫామ్ బాగుండి మధ్యలో ఉండేటువంటి రెండు ప్లాట్ఫామ్ మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని బాక్స్ అంటారు. మధ్యలో మనం ఆటోలో కూర్చునే దగ్గర, డ్రైవర్ కాళ్ళు పెట్టుకునే దగ్గర ఎత్తుగా ఉంటుంది చూసారా, అదే బాక్స్ చాసెస్ అని కూడా అంటారు. మెయిన్ చాసెస్ అండి. దాని మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. మధ్యలో ఆటో నిండా జనం ఎక్కినప్పుడు సీట్లో కూర్చున్న వాళ్ళు బరువు కాకుండా చెక్క మీద ఎవరన్నా కూర్చున్నప్పుడు కానీ, మన ఫ్రంట్ ఎవరన్నా కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే దాని మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. సో వెయిట్ ఎక్కువ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షానికి నీటికి తడిచి మనం ఇక బురదలో తిరిగినందువల్ల సెంటర్ ప్లాట్ఫామ్ ఏం బాగానే ఉంటుంది. ఈ ఫ్రంట్ ప్లాట్ఫామ్ అప్పి ఆటోకి ఫ్రంట్ ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, BS2 ఇంజిన్ కానీ, BS3 కానీ, ఏదైనా కానివ్వండి, ఏ మోడల్ అయినా కానివ్వండి, 2010 కానీ, 12 కానీ, 2022 కానీ, ఏదైనా కానివ్వండి, అది ఫ్రంట్ ప్లాట్ఫామ్ బాగానే ఉంటూ ఒక్కోసారి మధ్యలో ఉండే చాసెస్ అంటాం, బాక్స్ అంటాం ఉందండి, అది తినేస్తుంది. మొత్తం బాక్స్ అంతా తినేస్తుంది, కొరుకు తినేస్తుంది అనమాట. అక్కడక్కడ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఊల బెండులాగా ఉంటుంది, లోపల ఏముండదండి, ఉత్త బెండును, అది ఉత్త లోపల డొప్పలాగా ఖాళీగా ఉంటుంది, ఖాళీ స్పేసే. అట్లాంటప్పుడు చాసెస్ ఏడన్నా మంచి గతుకులో కనుక మనం 10 మందిని ఎక్కించుకొని పోతూ మంచి గతుకులో కనుక వేసినట్లయితే, గతుకులో కనుక పడితే గుంటల్లో చాసి విరిగిపోయి ఆటో రెండుగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆటో 2 భాగాలుగా సపరేట్ అయిపోయి డివైడ్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ ప్లాట్ఫామ్ డ్యామేజ్ అయితే ప్లాట్ఫామ్ కట్టించుకోవచ్చు. టింకర్ల దగ్గరికి వెళ్తే చాలా డబ్బుల దాకా 10,000 దాకా డిమాండ్ చేస్తారండి వాళ్ళు, అవసరాన్ని బట్టి. సో అట్లా కాకుండా ఈ మధ్యలో నేను ఈ మధ్యలో ఈ బాక్స్ అన్నానే, చాసెస్ బాక్స్ ఏదైతే ఉందో, ఫ్రంట్ చాసెస్ బాక్స్, అది డ్యామేజ్ అయినా కూడా ప్లాట్ఫామ్ అంతా ఓడదీయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ కింద అది ఉండేది, ముందు బాక్స్ ఉంటుంది, బాక్స్ మీద 2 ప్లేట్లు వస్తాయండి. ఆ బాక్స్ ఫ్రంట్ మడ్ గార్డ్ దగ్గర నుంచి, ఫ్రంట్ మడ్ గార్డు ఎండింగ్ దగ్గర నుంచి చివరి దాకా, బాక్స్ ఎండింగ్ దాకా ఉంటుంది. వెడల్పు వచ్చేసి దాదాపు ఒక 10 మిల్లీమీటర్స్ నుంచి 1 ఫీట్ దాకా ఉంటుంది. అది వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. నేను అప్రోప్రియేట్గా కొలిచి అయితే చూడలేదండి నేను. ఈ బాక్స్ వచ్చేసి, బాక్స్ కింద మీరు ఈ బాక్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోద్దో, చివరిదాకా డ్యామేజ్ అయిపోయినప్పుడు బండి ఊగుతూ ఉంటుంది, బండి డ్రైవ్ చేసేటప్పుడు షేక్ అవుతూ ఉంటుందండి. అలా షేక్ అవుతూ ఉంటుంది. గుంటల్లో పడ్డప్పుడు కటకని శబ్దం వస్తూ ఉంటుంది, ఆ రేకు ఊడిపోయిన శబ్దం వస్తూ ఉంటుంది. మనకు ఫుల్ డ్యామేజ్ అయిపోయి బాక్స్ విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఫ్రంట్ జాయింట్ ఉంటుంది, కంపెనీ వాడే మనకు అప్పి పియాజో కంపెనీ వాడే ఫ్రంట్ తయారు చేసినప్పుడు ఒక కంపెనీ జాయింట్ ఇస్తాడు. ఆ జాయింట్ దగ్గరికి క్రాక్ వచ్చేసి మనకు అది ఐసోలేట్ అయిపోయి విడిపోయి 2 భాగాలుగా క్రాక్ అయిపోయే విరిగిపోయే ఛాన్స్ ఉందండి. సో కాబట్టి మనం అటువంటి ఇబ్బంది పడకుండా మనం ఏం చేయాలంటే, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన అప్పి ఆటో యొక్క ఈ ప్లాట్ఫామ్ ఏమాత్రం కదిలించకుండా, దాన్ని రిమూవ్ చేయకుండా, దాన్ని కింద నుంచి ఒక 2 మిల్లీమీటర్స్ కానీ 3 మిల్లీమీటర్స్ మందం ఉండే రేకు, అంటే దాదాపు 3 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్లో జస్ట్ ఒక 2 పాయింట్లు, అంటే ఒక 2 మిల్లీమీటర్స్ కానీ 3 మిల్లీమీటర్స్ కొంచెం మందపాటి రేకుని తీసుకొని దాన్ని వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక 10 ఇంచెస్ లేదా ఒక 12 ఇంచెస్ కానీ సరిపోతుందండి విడ్త్. లెంగ్త్ వచ్చేసి ఆ బాక్స్ ఎంత లెంగ్త్ ఉంటుందో ఆ లెంగ్త్ దాకా
అంత లెంగ్త్ దాకా సరిపడేటట్టుగా ఈ ప్లాట్ఫామ్ ఓడదీయకుండా రిమూవ్ చేయకుండానే పైనుంచే టాకాలు పెట్టి చేయొచ్చండి సపోర్ట్గా. అప్పుడు మనం గేర్ కేబుల్స్ అయితే గేర్ కేబుల్స్, యాక్సిలరేటర్ కేబుల్ అండ్ క్లచ్ కేబుల్ అవేం రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా దాదాపు మేబీ నాట్ టు బి కాకపోవచ్చు, మే నాట్ బి రిక్వైర్డ్ టు రిమూవ్ ఆల్ ది కేబుల్స్. సో అంటే అవసరం పడకపోవచ్చు, అవన్నీ రిమూవ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ కాలే ఛాన్స్ లేదండి. బయట టాకాలు పెడతాడు, మనం బాక్స్ దాటి బయట పక్క వస్తుంది. బాక్స్ దగ్గర కూడా అక్కడక్కడ వెల్డింగ్ టాకాలు, గ్యాస్ వెల్డింగ్ టాకాలు అయితే పెట్టేస్తారండి. మనకి ఎక్కువగా మనకు వైర్లు కాలే ఛాన్స్ కూడా ఏం ఉండదండి. మన కేబుల్స్ కూడా ఏం బర్న్ అయ్యే అవకాశాలు కూడా ఏమి ఉండవు. సో మీరు చాలా ఈజీగా దాన్ని మీరు ముందు దగ్గర నుంచి ఆ వెనక ఆ ప్లాట్ఫామ్ దాకా, ఫ్రంట్ మడ్గార్డ్ దగ్గర నుంచి ఆ ప్లాట్ఫామ్ ఎండింగ్ దాకా మీరు దాన్ని కనుక చేపించుకున్నట్లయితే, సో వెల్డింగ్ చేయించుకున్నట్లయితే చాలా సింపుల్తో పోతుందండి. ఒక 1000 రూపీస్ లోపలే అయిపోతుంది ఆ పని. ఎక్కువ కాస్ట్ ఏం కాదు, ఎక్కువ మీకు ఎక్స్పెండిచర్ అయ్యే పని కాదండి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ మెథడు. మీకు ఇంకా హ్యాపీగా ఎటువంటి హాని ఉండదండి, ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్లాట్ఫామ్ ఏం డ్యామేజ్ కాదు, బండి పోగొట్టం కానీ అలాంటిదే ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అది ఎట్లా అయితే చేయాలో చేసింది నేను మీకు చూపిస్తానండి. చూడండి, నేను వేరే మేస్త్రి దగ్గరికి వెళ్ళి వేరే బండి ఒకటి, వేరే ఆటో ఒకటి రిపేర్ అయితే అదే విధంగా ప్లాట్ఫామ్ పోతే నేనే ఐడియా ఇచ్చానండి. దాని ప్రకారంగా అతను అది చేయించాడు. అది ఏ విధంగా చేయించారో దాని యొక్క స్ట్రక్చర్ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఏంటంటే అప్పే ఆటోకి ప్లాట్ఫామ్ కనుక కట్ అయిపోయి మరీ మధ్యలో ఈ బాక్స్ కింద కనుక కట్ అయిపోతే, ఇప్పుడు నా బండికి చూసారా ఏ విధంగా కట్ అయిపోయిందో. దీన్ని మనం ఎక్కువ ఎక్స్పెండిషన్ ఖర్చు పెట్టకుండా చాలా లో కాస్ట్ తోటి మన మేస్త్రి గారు అయితే ఈ విధంగా చూసారు, ఒక రేకేసి చేశారు చూసారా. లేదంటే మొత్తం టోటల్ ప్లాట్ఫామే మార్చాల్సి వస్తుందండి, చాలా కాస్ట్ అవుతుంది. దాదాపు ఒక 10,000 దాకా పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా చాలా లో కాస్ట్లోనే చూసారా ప్లాట్ఫామ్ అయితే ఏ విధంగా చేశారో. పైన కూడా చూడండి, జస్ట్ టాకాలు పెట్టి ఆ సైడ్ కూడా చూసారు అటు చేశాడు. ఎంసీ కిట్ ఓడదీయకుండానే ఇక్కడ చేశారండి. ఇది ప్లాట్ఫామ్ కనుక కింద మనం చేసేటప్పుడు కేబుల్స్ తీయాల్సి వస్తుంది గురువుగారు. మీరు క్లచ్ కేబుల్, యాక్సిలరేటర్ కేబుల్, గేర్ కేబుల్స్ అవేం తీయకుండానే గురుగారు చెప్పండి, జస్ట్ నీకు తెలిసింది చెప్పు. మా గురుగారు ఇప్పుడు చెప్తారు. ప్లాట్ఫామ్ ఏకి ముందే కానీ చేయించుకుంటే దెబ్బతినక ముందే కానీ రేకేసేస్తే దెబ్బతినతో తొందరగా. అదండి, ప్లాట్ఫామ్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అవ్వకముందే కానీ అట్లా చేయించుకుంటే చాలా లో కాస్ట్తో అయిపోతుందండి. ఇప్పుడు ఏం షేక్ అవటం చూసారా ఫ్రెండ్స్. ఈ మాదిరిగా మనం ఫ్రంట్ ప్లాట్ఫామ్ కనుక ఫ్రంట్ ప్లాట్ఫారానికి మధ్యలో ఉండేటువంటి మనం డ్రైవర్ కూర్చునే దగ్గర ఎత్తుగా ఉండే బాక్స్ కింద ఉండే రేకు కనుక డ్యామేజ్డ్ అయిపోయి పాడైపోయి రస్ట్ ఎక్కిపోతే దాన్ని ఏ విధంగా అయితే మనం మందపాటి 2 నుంచి 3 మిల్లీమీటర్ల మందం ఉండే మందపాటి రేకుతోటి దాన్ని ఎట్లా అయితే చేయించుకోవాలో, వెల్డింగ్ చేయించుకోవాలో. సో గ్యాస్ వెల్డింగ్ కాదు, గ్యాస్ వెల్డింగ్ అంటే ఆర్క్ వెల్డింగ్ కాదు. గ్యాస్ వెల్డింగ్ ఎట్ చేయించుకున్నట్లయితే చాలా రిజిడ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు మామూలుగా కింద అడుగున పుచ్చిపోకుండా మీరు ఏదైనా దానికి యాంటీ రస్ట్ కోటింగ్ అంటే రెడ్ ఆక్సైడ్ కానీ ఎనీ అదర్ ప్రైమర్ ఏదైనా మెటాలిక్ ప్రైమర్ ఏదైనా వేసుకోవచ్చు అండి. అట్లా వేసుకుంటే మీ ఆటో ఎప్పుడైనా నీటిలో తిరిగేటప్పుడు కూడా ఎలాంటి మాయిశ్చర్ చెమ్మ కాకుండా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మాదిరిగా మనమైతే మన అప్పి ఆటోని ఈ యొక్క ప్లాట్ఫామ్ డ్యామేజ్ అయితే ఈ మాదిరిగా చేయించుకొని మనం విజయం సాధించవచ్చు. ఈ మాదిరిగా చేయించుకొని మనం కంటిన్యూస్గా రన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకైతే నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీ నాగూర్ బాబు. జై హింద్, జై భారత్.